సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగిపేట పట్టణంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘ మహిళలు నిర్వహించిన పారాయణ మండల పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాసవి మాతను దర్శించుకొని వేద మంత్రాల మధ్య అమ్మవారికి మంగళ హారతులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గోమాతను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో నెదర్లాండ్లో 6వ తరగతి చదువుతున్న చిన్నారి జహనిమితో మంత్రి సరదాగా ముచ్చటించారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు చిన్నారి చెప్పిన సమాధానాలకు మంత్రి మంత్రముగ్ధులై చిన్నారిని అభినందించారు. అనంతరం పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి దామోదర్ రాజా నరసింహకి ఆర్యవైశ్య మహిళా మణులు అందరూ శాల్వాతో సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ శ్రావణ మాసం ప్రారంభం కావడంతో మహిళలు జరుపుకునే ప్రత్యేక వ్రతాలు పూజలు ఎంతో పవిత్రమైనవన్నారు. ఈ మాసం అంటే శివునికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసమని, ఈ మాసంలో కోరిన కోరికలతో పూజలు వ్రతాలు చేస్తే అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్య మహిళా సంఘ మహిళలందరూ పారాయణ మండల పూజ నిర్వహించడం పట్ల ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుతూ వారందరికీ అభినందనలు తెలియజేశారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.